క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. దేవుని వాక్యం నిలిచింది గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు తన జీవితంలో వెండి బంగారాల చేత తను మేలు పొందుకోలేదు, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క వాక్యం చేత తన జీవితంలో ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా ధనం ఉంటే నా ప్రాబ్లం తీరిపోతుంది, వెండి బంగారములు ఉంటే నాకున్న సమస్యలు తీరిపోతాయి అంటారు. వెండి బంగారం ద్వారా ధనం ద్వారా మన జీవితంలో నెమ్మది రాదు, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితంలో నెమ్మది కలుగుతుంది. నీ దగ్గర ధనం లేదని, వెండి నాణ్యం లేదని కృంగిపోకు. అన్నిటికీ మించిన గొప్ప ధననిధి పరిశుద్ధ గ్రంథమైన వాక్యం దేవునికి ఇచ్చి ఉన్నాడు. అవి చేయలేని మేలు దేవుని యొక్క వాక్యం చేయగలుగుతుంది. కాబట్టి మనం కూడా మనకు మేలు చేసే ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతూ, దాన్ని నమ్ముతూ, దాన్ని విశ్వసిస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితంలో మేలు పొందుకుందాం. అటు రీతిగా దేవుడు మన జీవితంలో మేలు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు ఎప్పుడున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఏ విషయంలో అయితే తండ్రి వాళ్ళు వారి జీవితంలో మేలు పొందుకోలేక మా దగ్గర ధనం లేదో, నాణ్యాలు లేవో, ఏది లేదని కృంగిపోతున్నారు, కానీ అన్నిటికన్నా మించిన గొప్ప ధర్మశాస్త్రం వారి ముందుందని వారు గ్రహించి నీ యొక్క వాక్యం ద్వారా వారి జీవితంలో మేలు పొందుకుంటూ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.